शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। చాలా రోజుల నుంచి కోర్టు ప్రాంగణంలో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో దానికి కంప్లీట్గా రిపేర్స్ కావాలని చెప్పి న్యాయవాదులందరూ కూడా కోరడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం నుంచి కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, అప్పుడప్పుడు ఇదే రోడ్డు మీద పోతూ ఉంటారు. ఇక్కడ నుంచి హన్వాడ కనెక్షన్ ఉంది కాబట్టి ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతం గుంతలమయమైంది. రిపేర్స్ అవసరమని చెప్పి మొత్తం కూడా ఈ ప్రాంతమే కాకుండా ఇంకా చాలా చోట్ల వర్క్స్ 3,20,00,000తోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి 1, 2024 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 250 కోట్ల రూపాయలతోటి రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, హైమాస్ లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, బ్యూటిఫికేషన్ వర్క్స్ కావచ్చు, సిల్టింగ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. దాదాపుగా 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని కంప్లీట్ కాబోతూ ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కోసం స్పెషల్ ఫండ్గా ప్యాకేజ్గా మళ్ళీ తీసుకురాబోతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ కార్పొరేషన్ మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేయడంతో మనకు 100 కోట్ల రూపాయల నిధులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాల ద్వారా మహబూబ్ నగర్ను నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడానికి నిరంతరం ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. విజన్ 2047 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం పెట్టుకున్నారో అదే విజన్ను మహబూబ్ నగర్ విజన్ 2047 అని చెప్పి రాబోయే 25 సంవత్సరాల్లో మహబూబ్ నగర్కు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిపిఆర్లు తయారు చేస్తూ ఉన్నాం. కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ శాంక్షన్కు పంపినాం. కొన్ని ప్రాజెక్టులు ఇంకా ఎస్టిమేషన్ స్టేజ్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాబోయే 3.5-4 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతాం. దీనికి మా గౌరవ ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి.